ప్రతిధ్వనికి స్వాగతం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందంజలో ఉంటుంది మన భాగ్యనగరం. ఒకవైపు ఆధునికత, మరొక వైపు అద్భుతమైన చారిత్రక వారసత్వ సంపదతో సమ్మిళితమైన ఈ మహానగరం ప్రపంచవ్యాప్తంగా ఒక లివబుల్ సిటీగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఇన్ని విశేషాలతో ఉన్నటువంటి హైదరాబాద్, సైబరాబాద్, అదేవిధంగా సికింద్రాబాద్, ఈ మూడు నగరాలు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటుండగా ప్రభుత్వం మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు చేపట్టింది. అదే ఫోర్త్ సిటీ. దాని పేరే భారత్ ఫ్యూచర్ సిటీగా ప్రభుత్వం ప్రకటించింది. అసలు ఏమిటి భారత్ ఫ్యూచర్ సిటీ? సుమారు 30,000 ఎకరాలు, 7 మండలాల్లో 56 గ్రామాల్లో విస్తరిస్తూ ప్రణాళిక చేస్తున్న ఈ మహానగరంలో, ఈ కొత్త నగరంలో ఏం ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, దీనివల్ల రాష్ట్రానికి, హైదరాబాద్ మహానగరానికి రాబోయే ప్రయోజనాలు ఏంటి అనే అంశాలపై నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు రామేశ్వరరావు గారు, స్థిరాస్తి రంగం నిపుణులు, కరణం ప్రసాద్ గారు, పట్టణాభివృద్ధి ప్రణాళికల్లో అనుభవజ్ఞులు, సాయిరాం బేతిరెడ్డి గారు, గ్రీన్ హోమ్ డైరెక్టర్. సార్ రామేశ్వరరావు గారు, ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఫ్యూచర్ సిటీ పేరు భారత్ ఫ్యూచర్ సిటీ అని పెట్టింది, 4వ నగరాన్ని పేరుకు. అది ఏమిటి అసలు, ఈ కాన్సెప్ట్ ఏంటి? అంతటంటే భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక ఆశాజనకంగా కనిపిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల ఉనగోరే ప్రయోజనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మా తోటి మిత్రులు, ఈటీవీ ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. మీరు ఇచ్చిన 2 నిమిషాల్లో మాట్లాడడం కష్టం, ట్రై చేస్తాం. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ చర్చ జరుగుతుంది. 4 సస్టైనబుల్ సిటీ అంటే మీరు అన్నట్టు సికింద్రాబాద్, హైదరాబాద్, సైదరాబాద్, 4వది 4 సిటీ. ఏ పేరు పెడతారు ఫ్యూచర్లో మనకు తెలియదు. కాకపోతే అందాక ఫ్యూచర్ సిటీ, 100% పొల్యూషన్ ఫ్రీ, నెట్ జీరో సిటీ, ఇట్లా రకరకాలుగా మనం ఏఐ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ వచ్చింది. సో ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మీరు చూసుకుంటే హైదరాబాద్ గత 75-76 సంవత్సరాల్లో డెవలప్ అయింది. ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ మనం చూస్తున్నామో అంచెలంచెలుగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే వచ్చారో, నందమూరి తారక రామారావు గారు అని, రాజశేఖర రెడ్డి గారు అని, చంద్రబాబు గారు, వీళ్ళందరూ కూడా డెఫినెట్గా వాళ్ళ సైడ్ కంట్రిబ్యూషన్ బాగా జరిగింది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే బాగా రియల్ ఎస్టేట్ అనేది బాగా పెరిగింది. రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెరుగుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? కనెక్టివిటీ కెన్ బి ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ ఒకటి. రెండోది ఫారెన్ ఫండింగ్ టు ది ఇండస్ట్రీస్. ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ పెద్ద సౌత్ ఏషియాలోని పెద్ద ఆఫీసులు మన హైదరాబాద్లో ఉన్నాయి. సో మూడోది ఏంటంటే ఒకసారి ఇండస్ట్రీ వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే శాలరీస్ వస్తాయి, శాలరీ వచ్చిందంటే బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణం అది. సో ఓవరాల్గా చూసుకుంటే దీనివల్ల వచ్చేది, ఇప్పుడు ఏదైతే సిటీ మనం అనుకుంటున్నామో, మన సీఎం గారు సౌత్ కొరియా వెళ్ళినప్పుడు ఒక సిటీ చూశారు. ఆ సిటీ చాలా ఆయనకి నచ్చింది. మన దగ్గర కూడా అంతకంటే మంచి సిటీ పెట్టాలి అనే ఉద్దేశంతో ఇది ఫ్లోట్ చేశారు. సో దాదాపు ముందు గత గవర్నమెంట్లో 19,300 ఎకరాలు ఉండేది. దాన్ని ఇప్పుడు 30,000 ఎకరాలు చేశారు. ఫేజ్ వైజ్గా డెవలప్ చేస్తారు. డెవలప్ చేయడానికి ముఖ్యంగా కావాల్సిన ధనం ఉండాలి. సో ఆల్రెడీ కొత్త సీఎం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 8-9 మంత్స్ అయింది, డిక్లేర్ చేశారు. దాన్ని కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ఇండస్ట్రీస్ ఆల్రెడీ సైన్ చేసే ఫార్మా ఇండస్ట్రీస్, ఇప్పుడు గోల్ఫ్ కోర్స్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఏఐ సిటీ, అట్లా ఇండస్ట్రీ కారిడార్, ఎస్సీజెడ్, అన్ని రకాలు కూడా. అంటే సిటీ విత్ ఇన్ ద సిటీ అంత ఈజీగా అంటే డెవలప్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్. ఇట్స్ నాట్ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే అన్నట్టు. బట్ ఈ సిటీ కనుక డెవలప్ అయితే ఇట్ విల్ బికమ్ ఏ ల్యాండ్ మార్క్. అంటే ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ హైదరాబాద్ ఇస్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. మీరు చూసుకుంటే ఇప్పుడు కూడా ఇండియాలో మన పోలిస్తే హైదరాబాద్లో చీపెస్ట్ రేట్స్ ఉన్నాయి ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది గ్రోత్. అండ్ మనకు హైదరాబాద్కు ఉన్న గ్రోత్ ఏంటంటే 4 డైరెక్షన్ పెరిగే అవకాశం ఉంది. చెన్నైకి లేదు, ముంబైకి లేదు, అట్లా మిగతా వైజాగ్కి లేదు. మన హైదరాబాద్కు ఉన్న ఆల్ 4 sites. హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఫర్ 2-3 థింగ్స్. కరాచీ బిస్కెట్స్, పుల్లారెడ్డి స్వీట్స్, ఇరానీ చాయ్. దాంతోపాటు రియల్ ఎస్టేట్కి ఫేమస్ అవుతుంది. ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే లుకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హైదరాబాద్ సేఫ్గా ఉంటుంది, తక్కువ రేట్లో దొరుకుతుంది, ఎక్కువ ప్రిసిషన్. ఇప్పుడు 4 to 4.5 yearsలో డబుల్ అవుతుంది, 10 yearsలో 5 to 6 times అవుతుంది. అంతకుముందు ఎన్నడూ ఈ గ్రోత్ లేదు. మీరు చూసుకుంటే మురళీమోహన్ గారు చెప్పారు, జేబేరీ ఎన్క్లేవ్ అని ఉంది అక్కడ మన గూగుల్ ఆఫీస్ ఎదురుగా, గజం 750 రూపాయలకి అమ్మారు ఇప్పుడు 1990sలో. ఈరోజు ఎంత ఉందండి? 2,50,000 పైన ఉంది. అంటే వాట్ ఈస్ ద గ్రోత్? మీ వైజాగ్లో ఒక ల్యాండ్ 1977-8లో 12 రూపాయలు గజం కొన్నాం, ఈరోజు 1,00,000 రూపాయలు దాటిపోయింది. అంటే ఏ డిపార్ట్ గోల్డ్లో కానీ, స్టాక్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ పోలిస్తే రియల్ ఎస్టేట్ ఈస్ ఆల్వేస్ బీన్ ఆన్ ద టాప్. రోటీ, కపడా, మకాన్, తిండి, బట్ట, గుడి 3 కావాలి. అందులో 33% మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం.
సో ఆ విధంగా చూసుకుంటే ఫోర్త్ సిటీ వల్ల ఒక ఐకానిక్ సిటీ అయిపోతుంది, ఎంటైర్ వరల్డ్ లోనే ఐకానిక్ సిటీ అవుతుంది. అండ్ వీ హోప్ ది స్టాటస్ ఆఫ్ హైదరాబాద్ విల్ గో. లాస్ట్ టైం క్రెడే మీటింగ్ లో సీఎం గారు బ్రాండ్ హైదరాబాద్ అంటే గత 450 సంవత్సరాలు ఎలా డెవలప్ అయిందో నెక్స్ట్ 25 years ఎలా ఉంటుంది అనేది ఒక ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ ప్రకారం నిజంగా ఇంప్లిమెంటేషన్ అంటే ఒకటి ప్లానింగ్, రెండోది యాక్షన్ ప్లాన్. యాక్షన్ అయితే జో దిక్తా హై ఓ బిక్తా హై, దాన్ని బట్టి చూసుకుంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిమార్కబుల్ సిటీ. అండ్ ఆల్రెడీ మనకు బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్ అని 4-5 times అవార్డు వచ్చింది. సో రజనీకాంత్ గారు వచ్చినప్పుడు కూడా మంచిగా కామెంట్ చేశారు. ఫారినర్స్ ఎవరైనా వస్తే ఇది హైదరాబాద్ లోనో, న్యూయార్క్ లోనో, న్యూజెర్సీలో అంటే ది కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ విచ్ ఈస్ గోయింగ్ ఈస్ అమేజింగ్. బట్ వీఆర్ ఎట్ టు కన్స్ట్రక్ట్ అండ్ బిల్డ్. ఒకసారి సిటీ బిల్డ్ అయింది డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. ఓకే ప్రసాద్ గారు, అంటే సార్ అన్నట్టుగా ఈ సిటీ అంటే ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉండగా ప్రభుత్వం కొత్తగా ఫ్యూచర్ సిటీని ప్రణాళిక చేస్తుంది. అది ఏ విధంగా ఉంటుందో కూడా ఒక అవుట్లుక్ చూపించారు. అంటే ఇన్ని ఎకరాలు ఉంటుంది, ఈ విధంగా ఇన్ని హబ్స్ ఉంటాయి, ఇలా అని చెప్తున్నారు అవుట్లుక్. కాబట్టి అంటే ప్రభుత్వం చెప్తున్న వీటన్నిటి ప్రకారం ప్రభుత్వ విజన్ ఎలా కనిపిస్తుంది సార్? ఏమై ఉంటుంది, ఎలా ఉంటుంది? ఇది యాక్చువల్గా అంటే స్మార్ట్ సిటీలో యాక్చువల్గా నెట్ జీరో సిటీ అని చెప్పి అనౌన్స్ చేశారు. ఐ థింక్ ఇండియాలో ఇది ఫస్ట్ సిటీ అవుతుందండి ఇలాంటి నెట్ జీరో సిటీస్ అనేది. యాక్చువల్గా ప్రస్తుతం ఏంటంటే ఒక 5 ముఖ్య ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ కట్టడం జరిగింది ఇండియాలో ప్రస్తుతానికి. వీటికి డిఫరెన్స్ ఏంటంటే అండి, దానిలో ఓన్లీ ఇండస్ట్రీ పరంగా చేశారు కానీ ఈ ఫ్యూచర్ సిటీలో ఏంటంటే ఏదైతే 30,000 ఎకరాలు ఉందో దీనిలో డొమెస్టిక్ ఉంది, అంటే మొత్తం ప్రజలు కూడా నివసించడానికి స్మార్ట్ వసతులన్నీ కూడా దీనిలో ఉంటాయి, కమర్షియల్ ఉంటుంది. అలాగే రకరకాల రంగాలకు చెందినవి అంటే హెల్త్ సిటీ లాంటిది కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, అలాగే ఫార్మాకి సంబంధించిన వరకు లైఫ్ సైన్సెస్ కానీ, ఫిన్టెక్ కానీ, అలాగే ఏఐ టెక్నాలజీస్ అండ్ రీసెంట్గా కూడా అంతా కూడా స్కిల్ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా. ఎడిషన్ టు దిస్ అంటే ఎంత పెద్ద ఏరియా ఉందంటే ఈ ఏరియాలో మనము ఈవెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి మొన్న మాట్లాడటం జరిగింది. సో రకరకాల అంటే ఇలాంటి ఏరియా దొరకటం కూడా అంటే సెంట్రల్ ప్లేస్లో దొరకటం అనేది ఇండియాకి అదృష్టం అండి. జనరల్గా ఇంత ఏరియా దొరకదు. అండ్ ఆల్రెడీ ల్యాండ్ కూడా చాలా మటుకు ల్యాండ్ ఎక్వైర్ అయి ఉంది కాబట్టి ఈ ప్రణాళికలు స్మార్ట్ సిటీని ఇక్కడ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, నెట్ జీరో స్మార్ట్ సిటీ అన్ని బ్లెండింగ్ చేసిన సిటీని ఇక్కడ కడతానికి ప్రణాళికలు రచించారు. సో గవర్నమెంట్ పరంగా అన్ని అడ్డంకులు కూడా తొలగించుకొని ఫైనాన్స్ కూడా అరేంజ్ చేసుకొని, ఇందాక రామేశ్వర గారు చెప్పినట్టు ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా చూసుకొని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. మీరు అన్నట్టు ఈ నెట్ జీరో స్మార్ట్ సిటీ అంటే ఏంటి సార్? ఆ కాన్సెప్ట్ ఏంటి? అంటే యాక్చువల్గా మేము స్మార్ట్ సిటీస్ డిజైన్ చేసేటప్పుడు అండి అంతా స్మార్ట్ లివింగ్ కండిషన్స్ ఇస్తామండి. అంటే మంచి రోడ్స్, డిగ్ ఫ్రీ సిటీ కాన్సెప్ట్స్, వాటర్, వేస్ట్ వాటర్ ఫెసిలిటీస్. అంటే ఇప్పుడు దాదాపుగా హైదరాబాద్ తీసుకున్నామనుకోండి, మేము డిజైన్ చేసినప్పుడు దాదాపుగా డెవలప్ అయిన ఏరియాలో మేము వాటర్ సేవరు, స్టాము ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. సో 30 సంవత్సరాల ప్రణాళికలకి మనం ముందు చేసిన తర్వాత అన్ని మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి రోడ్లు కానీ, వాటర్ కానీ, పవర్ కానీ అన్నీ కూడా డిగ్ ఫ్రీ అండి. అంటే భూమి లోపల వేసేసి స్మార్ట్గా ఇస్తాం అనమాట. లివింగ్ కండిషన్స్ అనేది స్మార్ట్గా ఉంటుంది ఈ ఏరియాలో. సో ఎటువంటి ట్రాఫిక్ కండిషన్స్ ఉండవు. అలాగే ఏంటంటే పొల్యూషన్ లెవెల్స్ కూడా దాదాపుగా నెట్ జీరో డిశ్చార్జ్ అంటారు. ఇండస్ట్రీస్ అనుకోండి, ఎటువంటి మురికి నీరు బయటకు వెళ్ళదు, ఈ సిటీ నుంచి బయటకు వెళ్ళదు. అలాగే ఎనర్జీ పరంగా ఉందనుకోండి, గ్రీన్ టెక్నాలజీస్ అన్ని వాడతాం అనమాట. బయట నుంచి మనకి ఎనర్జీ, ఈ సిటీకి సంబంధించిన ఎనర్జీ అంతా ప్రభుత్వం నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ. స్మార్ట్ సిటీ. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం అండి అసలు ఆ వర్డ్ కాయిన్ చేయటమే కొంచెం ధైర్యంతో అనౌన్స్ చేశారు. వీఆర్ ఆల్ చాలా అంటే మేము అన్ని కూడా చాలా స్మార్ట్ సిటీస్ నేను చేశాను. ఈ సిటీని రియల్ గా క్వైట్ డిఫరెంట్ యాంగిల్లో డిజైన్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పి మేమంతా కూడా భావిస్తున్నామండి. ఓకే సార్. ఓకే సాయిరామ్ గారు, అదే ఇది మొత్తం మీద ఒక ఈ ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఇది ఒక గేమ్ చేంజర్ అంటున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి. అంటే దీన్ని ఎలా అంటే ఇప్పటికే దీనిలో ఐటీ, ఫార్మా, ఏఐ, ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఒక అన్ని సమగ్రంగా తీసుకొస్తామంటున్నారు. కాబట్టి ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ద వర్డ్ వెరీ ఇక్కడ మనం చెప్పుకోవాలండి.
ద డ్రాస్టిక్ ఇప్పుడు జస్ట్ బిఫోర్ ప్రసాద్ గారు చెప్పిన దానికి దాని ముందు రామేశ్వరరావు గారికి చెప్పిన దానికి కూడా అంటే దీని అంత ఇంత ఎక్కువ నాలెడ్జి ఇంత బేస్డ్ నాలెడ్జి ఈ రోజున అనౌన్స్ చేయడానికి ఏది భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఒక అనౌన్స్మెంట్ జరగడానికే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఒక గట్స్ ఉండాలి. మీరు ఇప్పుడు అన్నట్టు గేమ్ చేంజర్ అన్నారు, గేమ్ చేంజరే కాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ద హోల్ ఇండియా. ఇట్ ఈస్ ఇప్పుడు ఎనర్జీ సెల్ఫ్ ఎనర్జీ సిస్టమేటిక్ గా ఉన్నది వెరీ ఫ్యూ కంట్రీస్ లో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సెల్ఫ్ ఎనర్జీ క్రియేషన్ ఉన్న రాబోతున్న ఫ్యూచర్ సిటీ అంటే మన ఈ ఒక్క భారత్ ఫ్యూచర్ సిటీయే అయి ఉంటుంది. అందుకే నేను దీంట్లో 100% చెప్పగలను, సీఎం గారికి హీఈస్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ దిస్. దానికి బేస్ ఉంది. ఎందుకంటే ఏమి చేయబోతున్నాము ఫ్యూచర్ లో, ఎందుకు పేరు పెట్టేటప్పుడే అది ఇది వచ్చేసింది, బేస్ వచ్చేసింది ఫ్యూచర్ సిటీ అని చెప్పేసారు. అందరూ హోల్ ఇండియా తిరిగింది. ఇప్పుడు మేము కూడా వెన్ వీఆర్ టాకింగ్ టు అవర్ ఫ్రెండ్స్ ఇన్ బెంగళూరు ఆర్ చెన్నై ఆర్ బాంబే ఆర్ సమ్ ఢిల్లీ అంతా వాళ్ళు చెప్తుంటారు ఏంది ఫ్యూచర్ సిటీ వస్తుందట కదా, అంటే దానికి ఒక బేస్ ఏర్పడిపోయింది. మళ్ళీ కొత్తగా అరే దానికి మళ్ళీ కొత్త పేరు పెట్టారంట, అంటే భారత్ అంటే వీఆర్ ఛాలెంజింగ్ టు ద హోల్ ఇండియా. ఆ నేమ్ లో పెట్టడంలో ఫ్యూచర్ సిటీ ఫ్యూచరిస్టిక్ సిటీ లేదంటే న్యూ సిటీ ఇలాంటివన్నీ మామూలు జనరలే. బట్ భారత్ అని పెట్టిన దాని వల్ల ఏమైందంటే వీఆర్ ఛాలెంజింగ్ టు ద హోల్ ఇండియా దట్ అవర్స్ ఈజ్ ఓన్లీ గేమ్ చేంజింగ్ సిటీ ఆఫ్, అంటే ఫోర్త్ సిటీ అనే దానికన్నా ఇప్పుడు నవ్ ఇట్ హ్యాస్ నిజంగా ఇది ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి జనాల్లో పంపించేశారు సీఎం గారు. అందుకనే ప్రణాళిక ద బ్యూటీ ఏంటంటే దాన్ని ఆయన దగ్గరే ఉంచుకున్నారు. దానికి మళ్ళా డెవలప్మెంట్ కార్పొరేషన్ హీ హ్యాడ్ అనౌన్స్ దానికి ఒక ఇది చేశారు, ఇది మన ఎఫ్సిడిఏ అనేది దే హ్యావ్ అనౌన్స్ దట్ కార్పొరేషన్. ఈ ఒక్క దానికి మళ్ళా ఒక ఎక్స్పర్టైజ్డ్ పీపుల్, ఇది హౌ టు మేక్ ఇట్ ఇస్ ఎ జోనల్ సైడ్ అండ్ హౌ టు మేక్ ఇట్ ఇస్ ఎ రేడియల్ రోడ్స్ అండ్ హౌ టు కనెక్టివిటీ ప్రతిదీ. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇట్లా ఈ 3 సిటీస్ కూడా ఎట్లా కనెక్టివిటీ చేయగలం, ఏది వయా త్రూ ద మెట్రో ఆర్ వయా త్రూ ద రేడియల్ ఇంటర్నల్ రింగ్ రోడ్స్ ఆర్ ఫ్రమ్ ఓఆర్ఆర్ టు ఫ్యూచర్ సిటీ అండ్ RRR రేడియల్ రింగ్ రోడ్ నుంచి కూడా హౌ దే ఆర్ గోయింగ్ టు కనెక్ట్ టు దిస్ ఫ్యూచర్ సిటీ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. మీరు రీసెంట్ గా సీఎం గారు అనౌన్స్ చేసిన ప్రతిపాదనలు చూస్తే ఇట్ షుడ్ బి ఛాలెంజింగ్ అని చెప్పారు. ఈ మధ్య మొన్న ఇంటర్వ్యూలో ఇట్ షుడ్ బి ఛాలెంజింగ్, ప్రతి ఒక్క ఇది ఇంటర్నల్ రోడ్స్ నుంచి, ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ నుంచి, పొల్యూషన్ నుంచి, ఉన్న లేక్స్ నుంచి, లోపల ఉండే వాటిని బ్యూటిఫై చేయండి, దానికి ఏమేం కావాలో అన్నీ ఇవ్వండి. అంటే ఫ్యూచరిస్టిక్ అంటే అల్ట్రా ఫ్యూచరిస్టిక్ ఉండాలని. మనం ఏంటంటే మామూలు ఇంటర్నేషనల్ అక్కడ ఉందండి, ఈ సిటీలో ఉందండి, ఆ కంట్రీలో ఉందండి అని చెప్పుకోకూడదు. ఇంకా మనకి ఎంత బ్యూటిఫుల్ గా ఉండాలో ఆ బ్యూటిఫుల్ ఆ వచ్చే ఎకానమీకి, ఎందుకంటే ఉన్న ఎకానమీని డెవలప్ చేయడానికి ఫ్యూచర్ సిటీ. ఆల్రెడీ హైదరాబాద్ ఈజ్ వాట్ దట్ ఇన్ హోల్ ఇండియాలో ఇట్ ఇస్ నెంబర్ 2లో ఉంది ఈ రోజున. ఈ 2లో ఉన్న హైదరాబాద్ ని ఇంకా ముందుకు పరిగెత్తించాలి. ఈ రోజున అనుకున్న దాని ప్రకారంగా దాన్ని ఇంకా మోర్ చెయ్యాలి అన్న మూమెంటే మొన్న రిజిస్ట్రేషన్స్ కానీ, ఏది రెవెన్యూ పరంగా రిజిస్ట్రేషన్స్ ఇంక్రీజ్ అవ్వడం కానీ ఇవన్నీ. అండ్ ఇది ఈ ఒక్క ఫ్యూచర్ సిటీని మళ్ళీ దాంట్లో సెగ్రిగేట్ చేశారు. మీకు తెలిసింది ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, స్పోర్ట్స్ జోన్ కానీ, ఇండియా కాదు వరల్డ్ క్లాస్ స్టేడియం వీఆర్ గోయింగ్ టు కమ్అట్ అని చెప్పారు. ఇంకోటి PGAతో వీఆర్ సైనింగ్ ఫర్ ద గోల్ఫ్ కోర్స్, ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్. అంటే దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వేర్ వీఆర్ టచింగ్ ద ఇంటర్నేషనల్, నాట్ నేషనల్. ఒక్క భారతదేశంలో ద బెస్ట్ ఇన్ హైదరాబాద్ ఈ ఫ్యూచరిస్టిక్ సిటీని వచ్చి వీఆర్ కంపేరింగ్ విత్ ద ఆల్ ఇంటర్నేషనల్ కనెక్షన్స్. ఎందుకంటే ఈ రోజున మనం పరిగెత్తున్నాము సెంట్రలైజ్డ్ సిటీ ఇండియాలో ఉంది అంటే దట్ ఈస్ హైదరాబాద్. ఈ రోజున ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ పరిగెత్తున్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ బ్రాండ్, అవర్ వాట్ ద డెవలప్మెంట్స్. ఆపల ఏ సీఎం ఎవరు వచ్చినా కూడా ఏ డెవలప్మెంట్ ఆపల, ప్రతిదాన్ని పరిగెత్తించారు. ఇందాక మన రామేశ్వరరావు గారు చెప్పినట్టు రజనీకాంత్ గారు వచ్చి ఏం హైదరాబాద్ వాట్ ద ఎయిర్పోర్ట్ నుంచి నేను వెన్ ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్ ఐ హ్యాడ్ సీన్ ఏ సిటీ ఆఫ్ లైట్స్ అండ్ సిటీ ఆఫ్ వాట్ ద ఫ్యూచర్. ఇంత బ్యూటిఫుల్ గా హైదరాబాద్ అయ్యిందా అని
ఆయన ఆ రజనీకాంత్ గారు చేసిన ఎక్స్ప్రెషన్ చూసారా, దట్ ఈస్ నాట్ వన్ వీఆర్ సీయింగ్. ఓన్లీ హైదరాబాద్ వాళ్ళమే కదా మనకు ఐడెంటిఫై చేస్తుంది, హోల్ ఇండియా చూస్తా ఉంది, హోల్ ఇండియా ఐడెంటిఫైడ్. అంటే దిస్ ఈస్ ఇన్వెస్టర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ అండ్ ఏఐ అండ్ వాట్ ద స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. అంటే ఇవన్నీ కలిపి ఇంతకు ముందు కొత్తగా అంటే ఫ్యూచర్లో రాబోయేది కూడా ఎట్లా దీంట్లో చూపించాలి అని ఒక సిస్టమ్ చేశారు. అంటే ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ సిటీని తెస్తున్నాను అనగానే క్వాంటమ్ సిటీయా అని మనం అందరం వీ హ్యావ్ సీన్ దట్. అంటే ఇది దిస్ గివ్స్ అ బూస్ట్ అండి, దిస్ గివ్స్ అ బూస్ట్ ఫర్ ద హైదరాబాద్. ఈ డెవలప్మెంట్ లో ఎక్కడైతే మనకి ఎక్కడ వెనకబడుతున్నామా అని రాకుండా చేయడానికిగా ఈ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ లో డెవలప్ అవుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందుకనే వాళ్ళు చేస్తున్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీని ప్రతి మెట్రోఫేస్, అందుకే మెట్రోఫేస్ జస్ట్ ఓన్లీ ఫ్రమ్ ద హైదరాబాద్ టు వాట్ దట్ ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ అని చెప్పలే, మళ్ళీ షామీర్పేట ఫేజ్ అండ్ మేడ్చల్ ఫేజ్. అంటే ఏది యాదాద్రి నుంచి మనకి కనెక్ట్ అవుతున్న ప్రతి ఒక్క కనెక్షన్ హీ వాంట్స్. అంటే హోల్ 3 cities కనెక్టెడ్ టు ద 4th city, దట్ హీ వాంట్. అంటే మనకి అర్థమైపోతా ఉంది ఏది మన హోల్ సిస్టమ్ ఆఫ్ ఈ దీంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ, ఏది ఇంజనీరింగ్ సిస్టమ్ చెప్పండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ చెప్పండి, రెవెన్యూ సిస్టమ్ చెప్పండి, మినిస్ట్రీరియల్, ఎవ్రీ మినిస్టర్ ఇన్వాల్వ్స్ ఇన్ దిస్. ఏది ఫైనాన్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి గ్రోత్. మీరు అన్నట్టు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము, అందుకని ఆ పేరు పెట్టాము. వీఆర్ ఛాలెంజింగ్ ద హోల్ ఇండియా అండ్ అంటే నేషనల్లీ వీఆర్ నెంబర్ 1, వీఆర్ గోయింగ్ టు నెంబర్ 1. ఓకే సార్, ఓకే. ఇప్పుడు చర్చలో చిన్న విరామం. ఓకే సార్, రామేశ్వరరావు గారు, ఇంతకుముందు సాయిరామ్ గారు అన్నట్టుగా ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు ఎవరు వస్తున్నా, హైదరాబాద్ ఇమేజ్ మాత్రం రోజు రోజు పెరుగుతున్నది. ఇక్కడ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు ఒక ఇమేజ్, ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ ఏ విధంగా, అంటే ఒక ఇంటర్నేషనల్ మ్యాప్లో ఏ విధంగా ఉండబోతుంది? ఇది చెప్పాలంటే చాలా కష్టం అండి, బట్ విల్ ట్రై. ఎందుకంటే ఇందాక సాయిరామ్ గారు అన్నారు, సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ, అబ్సల్యూట్లీ రైట్. బట్ ఐ థింక్ 5th or 6th ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. హైదరాబాద్ మొత్తం ఎంటైర్ వరల్డ్ లో ఎన్ని సిటీలు ఉన్నా మన హైదరాబాద్ అంత ఫేమస్ వచ్చేసింది. ఎందుకంటే ది కైండ్ ఆఫ్ ప్లానింగ్, ఈకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్. అంటే ఇంతకుముందు పాత బిల్డింగ్స్ చూసుకుంటే డ్రైనేజ్, పార్కింగ్, పొల్యూషన్, కార్బన్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే స్టేజ్ బై స్టేజ్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రాబోయే సిటీ ఏంటంటే ఇవన్నిటికీ సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్ అంటారు కదా. ఈ సిటీ చూస్తే మాత్రం అవేవి కనిపి, అన్నీ అండర్ గ్రౌండ్ ఉంటాయి. గార్బేజ్ కానీ, డ్రైనేజ్ కానీ. మీకు లేటెస్ట్ మై1 టెక్నాలజీ అని వచ్చింది, IGBC అని ఉంది, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. అంటే ఆ సర్టిఫికేషన్ రావాలంటే అట్లీస్ట్ 100 పారామీటర్స్ పాస్ అవ్వాలి. మామూలు HMD DTC అంత ఉండదు, బట్ IGBC ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. బ్రాండ్ చైనా అని మాట్లాడారు క్రెడై మీటింగ్ లో. శేఖర్ రెడ్డి గారు, ఇండియన్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ IGBC, ఆయన ఒక మాట చెప్పారు. చైనా వెళ్ళి చూస్తే రాత్రిపూట కూడా అన్ని ఆఫీసులు లైట్ వేసి ఉంటాయి. అడిగారంటే, మీరు లైట్ పవర్ ఎంత వేస్ట్ అవుతుంది, మీరు పవర్ వేస్ట్ అవుతుంది అనుకున్నారు, మేము బ్రాండ్ అందరూ కొత్త ఎవరైతే ట్రావెల్ చేస్తారో నైట్ టైము వాళ్ళకి కనిపిస్తుంది వాట్ ఈస్ చైనా. అట్లా మిగతా ఏంటి, మనం అలా చేయం, మనం ఆఫీస్ అవగానే ఆపేస్తాం. సో అక్కడ ఏమైంది, బ్రాండ్ చైనా. అట్లా మన బ్రాండ్ హైదరాబాద్ సీఎం గారు మాట్లాడుతున్నారు. ఇందులో టెక్నాలజీ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, జురాంగ్ సింగపూర్ కన్సల్టెంట్స్ తో చేస్తున్నారు అనుకుంటా. వన్ ఆఫ్ ది వెల్ నోన్ కన్సల్టెంట్, చాలా మంది ఉన్నారు. మన డిజైన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెసిలిటేట్ సో మెనీ అమ్యూనిటీస్. అంటే ఒకటి IT కారిడార్, ఇండస్ట్రీ, SEZ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, AICT, వర్సిటీ, ఇంకన్నీ చెప్పుకుంటే మనకు ఒక ఎండ్ లేదు. ఇవన్నీ కలిపి ఒకటే దగ్గర. ప్లస్ ORRకి, RRRకి ఫార్మా విలేజెస్ కానీ, ఫార్మా క్లస్టర్స్ కానీ, సాటిలైట్ టౌన్షిప్స్ కానీ. అంటే అంతకుముందు గత గవర్నమెంట్ ఏంటంటే హైదరాబాద్లో ఒక పర్టికులర్ జోన్ పికప్ చేశారు, దట్ ఈస్ వెస్ట్ జోన్. శ్రీశైలం హైవే, ముంబై హైవే కొద్దిగా బాగా పికప్ అయింది. తర్వాత ఫార్మాసిటీ డిక్లేర్ చేసిన తర్వాత శ్రీశైలం హైవే పికప్ అయింది. ఇప్పుడు కూడా 78,000 గజం ఉంది మెయిన్ రోడ్ సైడ్ కావాలంటే. తుక్కుగూడ దగ్గర 1 lakh. అంటే అర్థం ఏంటంటే ఈ సిటీ రాగానే హైప్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్ ఎస్పెషల్లీ NRS చాలా మంది ఏమంటే తెలంగాణలో ఆంధ్ర వచ్చింది రేటు పడిపోద్దా అని అంటున్నారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే తెలంగాణలో హైదరాబాద్ కొనే వాళ్ళు తెలంగాణ వాళ్ళు మాత్రం కాదు, దేర్ సమ్ పర్సంటేజ్.
రెస్ట్ ఆఫ్ ది ఇండియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ లుకింగ్ ఎట్ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ కూడా గ్రోత్ ఫ్యాక్టర్స్ అట్లా ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన 4 సైడ్లు రోడ్డు పెరిగి 100 కిలోమీటర్ అటు జడ్చర్ల, జహీరాబాద్, వికారాబాద్, కడతా, లమంగల్, అంటే అక్కడ దాకా వెళ్ళిపోయింది సిటీ. అక్కడ ఆల్రెడీ వెంచర్స్ వస్తున్నారు, విల్లాస్ కడుతున్నారు, ప్లాట్స్ అమ్ముతున్నారు. అంటే అంత దూరం ఎవరు ఎక్స్పెక్ట్, ఒకప్పుడు మనం చూసుకుంటే కుక్కట్పల్లి అనేది 25-30 కిలోమీటర్, అంటే అంత దూరం ఎవరు వెళ్తారు అనుకున్నారు. అంత దూరం ఎవరు వెళ్తారంటే ఇప్పుడు ఏమైంది, అక్కడ కుక్కట్పల్లిలో 2 లక్షలు పెట్టిన జాగా దొరకట్లేదు. ఫ్యాక్ట్ అది. అట్లనే శ్రీశైలమే కూడా ఈ 4th సిటీ కానీ ఒకసారి డెవలప్ అయిందంటే ఇట్లే మేజర్ హైప్. అంటే ఆ సిటీ తాలూకా డిజైనింగ్ కానీ, స్ట్రక్చర్ కానీ, ఐజీబీసీ నేచర్ కానీ, ఈకో ఫ్రెండ్లీ కానీ, అన్ని పారామీటర్స్ దే ఆర్ టేకింగ్ కేర్. అంటే ఎంటైర్ స్టేట్ తెలంగాణలో శ్రీశైలం ముచ్చేర్లకు అందుకు దగ్గర ఏదైతే ఇది వస్తుందో దట్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. అండ్ డెఫినెట్ గా హైదరాబాద్ స్థాయిని మరింత పెంచే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తాయి. ఎస్పెషల్లీ 5 to 6 lakhs ఎంప్లాయ్మెంట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆన్ దిస్ ఫ్యూచర్ సిటీ. అంతకుముందు 19,000 ఎకరాలు 30,000 చేశారు. నిజంగా phase 1, phase 2లో చూసుకుంటే మెట్రో కానీ, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కానీ, ఓఆర్ఆర్ దగ్గర కానీ, అంటే ఇప్పుడు ల్యాండ్ అనేది హెచ్ఎండిఏ పరిధి అనేది ఓఆర్ఆర్ కాదు RRR దాటి వెళ్ళిపోతుంది. 5 kilometers అవే ఫ్రమ్ ట్రిపుల్. అంటే రేటు విపరీతంగా పెరుగుతాయి. ఎందుకు, ఇప్పుడు ఏదైతే డిటిసిపి ఉన్నదో అది హెచ్ఎండిఏ అవుతుంది. హెచ్ఎండి అయితే రెవెన్యూ టు ది గవర్నమెంట్ ఈజ్ మోర్. ఇప్పుడు మనకి స్టేట్కి ఏం కావాలంటే డబ్బులు కావాలి, మనీ కావాలి, ప్లానింగ్ బాగుంది, అంబిషన్ బాగుంది, ఇంటెన్షన్ బాగుంది, బట్ ఎగ్జిక్యూట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. వన్స్ ఇట్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్ అంటే రేట్స్ విల్ గో సమ్వేర్ వేర్ వీ కెనాట్ నాట్ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండదు. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. ఓకే ప్రసాద్ గారు, అంటే సార్ అన్నట్టుగా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బ్రాండ్ క్రియేట్ చేసే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు కనిపిస్తున్నాయి. మరొక వైపు ముఖ్యమంత్రి కానీ, పరిశ్రమల శాఖ మంత్రి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ దేశంలో పర్యటించినా ఫ్యూచర్ సిటీనే ప్రధానంగా ఒక ఎజెండాగా ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో అక్కడ పెట్టుబడులు ఎలా వచ్చే అవకాశం ఉంది, ఆ తర్వాత సరైనట్టుగా దానికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి భవిష్యత్తులో? అదే మీరు అన్నట్టు మొన్న దావోస్ వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఎస్పెషల్లీ ఈ ఫ్యూచర్ సిటీ మీద చాలా 15 minutes ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అందరికి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరి ఇండస్ట్రీలకు కూడా ఈ ఫ్యూచర్ సిటీ యొక్క అవసరం ఏంటి, మేము ఎందుకు పెడుతున్నాము, మీరు వస్తే ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ వస్తాయి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దానికి రెస్పాన్స్ కూడా చాలా బాగా రెస్పాన్స్ రావటం అయింది. ఇక్కడ ఏంటంటే అండి, ఒక ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూనే చూడకూడదు. ఇక్కడ హైదరాబాదు 2 లక్షలు అయింది, 3 లక్షలు అయింది, ఇట్ మే సమ్ టైమ్స్ మంచి సైనే కానీ ఫర్ ఏంటంటే సామాన్య మానవుడికి కానీ, మిడిల్ లెవెల్ వాళ్ళకి కానీ కొంత తక్కువ, అంటే మరీ ఎక్కువ కాదు, అందుబాటు రేట్లలో రావడానికి ఈ ఫ్యూచర్ సిటీ అనేది కూడా చాలా ఉపయోగపడుద్దండి. అందుకని ఇక్కడ నాట్ ఓన్లీ ఇండస్ట్రీస్ అండ్ రెసిడెన్షియల్ కూడా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అంటే దీని మూలంగా ఏమవుతుందంటే ఫర్దర్ డెవలప్మెంట్స్ ఫాస్ట్గా వెళ్తాయండి. ఇప్పుడు తెలంగాణ మొత్తానికి గుండెకాయ హైదరాబాద్ అండి. మొత్తం మనం 1 trillion ఎకానమీ మనం తొందరగా అచీవ్ అవ్వాలంటే హైదరాబాద్ ఒక్కటే సరిపోదండి. ఈ ఫ్యూచర్ సిటీని కూడా డెవలప్ చేసుకుంటే 1 trillion ఎకానమీ తెలంగాణ ఈజీగా అచీవ్ అవుతుంది. అంటే దాదాపు ఇందాక సార్ చెప్పినట్టు 5 లక్షలు జాబ్స్ వస్తాయి అనేది మేబీ ఇంకా మోర్ కూడా రావడానికి అవకాశం ఉంది. దేనికంటే ఇది చాలా పెద్ద ఏరియాలో స్కాటర్ అయింది, 30,000 ఎకరాల్లో స్కాటర్ అయింది. కాబట్టి దాదాపు 5 నుంచి 10 లక్షల వరకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, లవ్లీగా ఉంటుంది. ఎంప్లాయీస్ అందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వదిలి వెళ్ళటానికి ఇష్టపడరు. అంటే ఆ కండిషన్స్ అన్ని విధాలా, ఇప్పుడు మెట్రో రైలు ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అండ్ ఎవరైనా సరే ఇంకొకటి ఏంటంటే హిందీ కల్చర్ వచ్చినా ఇక్కడ సెటిల్ అవటానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్ని భాషలు మాట్లాడటానికి ఉంటుంది. అందరూ భారత ఫ్యూచర్ సిటీ కాదండి, భారతీయులు అందరూ నివసించగలిగేటటువంటి సిటీ అండి హైదరాబాద్ అండి పరిసర ప్రాంతాలు. అందుకనే వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళరు. సో డెఫినెట్గా అండి ఈ ఫ్యూచర్ సిటీకి 1 trillion ఎకానమీ అందుకునే అవసరం కానీ, అంటే చాలా తొందరగా కూడా ఇది డెవలప్ చేస్తే వస్తుంది. అండ్ అందరికీ అందుబాటులో ఇండస్ట్రీస్ అందరికీ కూడా ఎంత ల్యాండ్ కావాలంటే అంత ల్యాండ్ ఇన్సెంటివ్స్ ఇచ్చి చాలా ఫాస్ట్ ట్రాక్లో ఈ సిటీని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ కూడా ప్రణాళిక రచించడం అయింది. అలాగే రెసిడెన్షియల్ వాళ్ళకు కూడా ఇది హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం, రేరా
ఇన్సూరెన్స్తో ఇవన్నీ కూడా లేఅవుట్లు వేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సేఫ్ లివింగ్ కండిషన్స్లో గేటెడ్ కమ్యూనిటీలో ఎలాగ ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్ అన్నిటి కూడా ఈ 30,000 acres ల్యాండ్లో ఉండటం అనేది రియల్లీ ప్లానింగ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ అండి. ఓకే, సాయిరామ్ గారు, మీరందరూ చెప్తున్నట్టుగా ప్రభుత్వం పెడుతున్న ఈ పేరు కానీ ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించాలన్న ఒక ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం కనిపిస్తుంది. ఓకే, అయితే వీటిపైన అసలు ముందు స్థానికల్లో ఎలాంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కానీ ముఖ్యంగా మీలాంటి నిర్మాణ రంగంలో ఉన్న వారికి కానీ దీనికి సంబంధించి ఏమనుకుంటున్నారు, ఎలాంటి బజ్ కనిపిస్తుంది? చాలా ద బజ్ ఇస్ ఇన్ వెరీ పాజిటివ్ వే అండి, చాలా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే మొన్న ఇంతకు ముందు అంటే ఎలక్షన్ ట్రోమాలో కొన్ని రోజులు కొంచెం రియల్ ఎస్టేట్ బాగాలేదు, లేదు ఇంటర్నేషనల్లీ కొంచెం ఇది ఉంది, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అన్నట్టు కొంచెం స్తబ్దుగా ఉన్నది. స్తబ్ద్ అంటే రియల్ ఎస్టేట్ బ్యూటీ ఏంటంటే స్తబ్ద్ అంటే దాని తర్వాత ఇచ్చే జంప్ చాలా పెద్ద జంప్ ఉంటుంది. స్తబ్దుగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఒక సెక్టార్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్తబ్దుగా ఉన్న టైంలోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు, అంటే బట్ తగ్గుతుంది. కానీ మన హైదరాబాద్ బ్యూటీ ఏంటంటే 24కి 25కి రిజిస్ట్రేషన్స్ లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నాయో అంతే ఉంది, కానీ మనీ మానిటరీ వైజ్, ఎకానమీ వైజ్, రెవెన్యూ వైజ్ ఇట్ హ్యాస్ జంప్డ్. అంటే దానివల్ల మనం వాట్ వీ కెన్ సే హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ స్టేబుల్, ఇట్ ఈస్ కాన్స్టెంట్. జంప్ వచ్చింది హైదరాబాద్ లో మాత్రం జంప్ వచ్చిందంటే ఇన్వెస్టర్స్ ఒకేసారి దూకుతారు. ఈ రోజున ఏమైంది, ఈ అనౌన్స్మెంట్, ఫోర్త్ సిటీ అనౌన్స్మెంట్ కానీ, మెట్రో అనౌన్స్మెంట్ కానీ, భారత్మాల నుంచి వస్తున్న హైవే కనెక్టివిటీస్ కానీ, న్యూ హైవేస్ అంటే ఎవడు ఎక్స్పెక్ట్ చేయని న్యూ హైవేస్ ఇప్పుడు కొత్తగా మాట్లాడుకుంటున్నాం మనం. ఈ కొత్త డిస్కషన్ లో ఇంత పెద్ద హైవేస్ ఇటు రాయ్పూర్ నుంచి కానీ, దట్ ఇస్ నాగ్పూర్ నుంచి కానీ, లేదంటే మన వైజాగ్ కనెక్ట్ అవుతున్న కనెక్టివిటీస్ కానీ, ఇవన్నీ చూసి నౌ వీఆర్ గెటింగ్ దట్. అండ్ అ పార్ట్ ఆఫ్ దట్ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫ్రెండ్లీ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ తో ఫ్రెండ్లీ ఉంది కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపి జాయింట్ వెంచర్ గా చేస్తున్న ఈ 3rd phase, 4th phase ఈ మెట్రో స్టేషన్స్ ఉన్నాయి చూడండి, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి కమ్. అండ్ ఔటర్ రింగ్ రోడ్ కి మనం వీ హ్యావ్ టేస్టెడ్ ద ఔటర్ రింగ్ రోడ్ వచ్చేంత వరకు మనకు వస్తే ఏందంట అన్న ఒక ఫీలింగ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వచ్చి దాని కనెక్టివిటీ, రేడియల్ రింగ్ రోడ్స్ వచ్చి దాని పక్కన సర్వీస్ రోడ్స్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కనెక్టివిటీ, ద సిటీ డెవలప్మెంట్ ప్రతి దగ్గర జోన్ వైజ్ అండ్ కారిడార్స్ వైజ్, ఎస్సీజెడ్స్ వైజ్, ఇవన్నీ మనం వీ హ్యావ్ టేస్టెడ్ దట్. ఇది మన ఆఫ్టర్ దిస్ సైబరాబాద్ 3rd సిటీ తర్వాత మనం ఇవన్నీ టేస్ట్ చేసేసాం మనం. ఈ ఒక్క డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ లో వచ్చిన బూస్ట్ తో ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ ఏముందంటే ఎస్ నౌ ఇట్ స్టార్టెడ్, కొత్తది వస్తుంది, కొత్త ఫ్యూచర్ సిటీ రాబోతా ఉంది, ఇంత ఫ్యూచరిస్టిక్ గా రాబోతా ఉంది. అంటే వీఆర్ హ్యావింగ్ ఎన్ ఆపర్చునిటీ, కొత్త అవకాశం వస్తా ఉంది. ఈ అవకాశాన్ని మాత్రం ఈసారి చేజార్చుకోరు. అందుకని ప్రతి ఒక్కళ్ళు జస్ట్ స్టార్ట్ అయిపోయింది, ఆ స్తబ్దత గాన్, నౌ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. అందుకనే గవర్నమెంట్ కూడా బ్యూటిఫుల్ టైం, రైట్ టైంలో దే హ్యావ్ అనౌన్స్ దట్ న్యూ ఎఫ్డిఏ లైక్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కొత్తగా తెచ్చేసింది, కొత్తగా దాని కమిషనర్ పెట్టేశారు, దానికే ఇవన్నీ చేసేసారు. ఇవన్నీ చేసినందువల్ల ఇప్పుడు ఇంకా పాజిటివిటీ, చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఈ రోజు నేను ఎంత ఉంది అక్కడ వాల్యూ, ఇప్పుడు ఏదో కొంచెం తగ్గిందంట కొనేద్దాం. ప్లాట్ వైజ్ కి ఒక కామన్ పర్సన్ ఉంటాడు, ఒక ల్యాండ్ వైజ్ కి ఇంకొక మోతుబరి రైతు ఉంటాడు. ఐ మీన్ టు సే ఇంకొక ఈ రైతు 1 ఎకరా అమ్ముతున్నాడు, 10 ఎకరాలు అమ్ముతున్నాడు. నేను ఫ్యూచర్ లో ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ రాబోతా ఉంది, ఏఐ కారిడార్ రాబోతుంది, లేదు నేను ఒక ప్రైవేట్ కాలేజ్ పెడతా, లేదు నేను ఐ విల్ గో విత్ ద ఐటీ కంపెనీ, మై ఓన్ ఐటీ కంపెనీ. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేస్తుంది కంపెనీ, ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ద న్యూ ఇది. దాంట్లో నా ఆఫీస్ ఎట్లా ఉండాలా, ఎక్కడ ఉండాలా, యూ డిసైడ్ ఉండాలా. సపోజ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, నేను ఈ రోజున ఒక 5 ఎకరాలు కొనిపెట్టా, లేదు 4 ఎకరాలు కొనిపెట్టాను దగ్గరలో, ఆ 4 ఎకరాలు 5 ఎకరాలు నేను
రేపు దాంట్లో ఏ డెవలప్మెంట్స్ నేను చేయగలను, లేదు నేను ఇంకెవరన్నా డెవలప్మెంట్ కోసం వచ్చినప్పుడు నేను ఎవరికి అమ్మగలను. ఆ అమ్మినప్పుడు నేను ఈ రోజున పెట్టిన అమౌంట్ కి రేపు నాకు వచ్చే అమౌంట్ కి స్టెబిలైజ్ అవుతుందా లేదా? ఎస్. ఎందుకు అవుతుంది? బికాస్ ఆఫ్ హైదరాబాద్. మళ్ళీ ఇంత అంటే చూసేసాం మనం, ప్రీవియస్ స్టోరీ చూసేసాం, హిస్టరీ చూసేసాం. నౌ వీ వాంట్ దట్ నెక్స్ట్ స్టెప్. ఆ నెక్స్ట్ స్టెప్ లో ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేస్తే నేను ఐ షుడ్ గెయిన్, నాకు దాంట్లో ఆదాయం రావాలి అనే ఒక మైండ్ తో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఫ్యూచర్ లో గ్యారంటీగా వస్తుంది. ఆ పాజిటివిటీ, ఆ ఒక్క దృక్పథత జనాల వాడిదట్. మనం మీకు ఐడియా ఉంది, మన తెలుగు వాళ్ళది ఏంటంటే, నేను ఈరోజు రూపాయి పెట్టానా, నా పక్కింటోడికి 10 రూపాయలు వచ్చింది, ఆ 10 రూపాయలు నాకు వస్తుందా? 10 కాదు, నాకు 20 రూపాయలు రావాలనుకుంటాం. సేమ్ ఆ దృక్పథత ఎప్పుడంటే పాజిటివిటీ ఉంది కాబట్టి, ఈ పాజిటివిటీలో వి విల్ గో హెడ్, వి విల్ వాట్ దట్. అది జనాల్లో మాకు కనిపిస్తుంది ఎందుకంటే మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, రామేశ్వరరావు గారు సార్ అన్నట్టుగా ఒక మొత్తం మీద ఒక రియల్ ఎస్టేట్ లో ఒక భూమి కనిపించే వస్తుంది అంటున్నారు. అయితే ఆ భూమి ఆ ఫ్యూచర్ సిటీ ఆ సరౌండింగ్స్ లోనే కనిపిస్తుందా, ఎంటైర్ హైదరాబాద్ లో కూడా ఆ ప్రభావం కనిపిస్తుందా? ముఖ్యంగా నాగార్జున సాగర్, శ్రీశైలం హైవే మధ్య అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి? డెఫినెట్ గా అండి, ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఫర్ నెక్స్ట్ 10 years. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ దాని గ్రోత్ ఎవరు ఆపలేరండి. ఇప్పుడు చూసుకుంటే ఐటీ కారిడార్ ఇండియాలో మొత్తం 50 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు రఫ్గా. అందులో 10 లక్షలు హైదరాబాద్, 10 లక్షలు బెంగళూరు, మిగతా 30 లక్షలు మిగతా రాష్ట్రాలు. అంటే ఈ 10 లక్షలు కూడా నాకు తెలిసి 28 to 30% ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఇప్పుడు ఈ సెకండ్ 4 సిటీస్ డెవలప్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం ఉండదు. ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడే అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ కూడా ఐటీ కారిడార్ వస్తుంది. వెస్ట్ జోన్ పోతే అన్ని జోన్లు, ఇప్పుడు ఇండస్ట్రీ జోన్ ఇందాక మాట్లాడుకున్నాం కదా. ప్లస్ మెయిన్ బెనిఫిట్ ఏమొస్తుంటే అప్రిషియేషన్. ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారో దానికి 1-10 రెట్లు వస్తుంది. ఎవరికి ఇంతకుముందు ఏదైనా డిపార్ట్మెంట్ గోల్డ్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఆస్తి పెరిగేది అంటే రియల్ ఎస్టేట్. సో స్థిరాస్తి అనేది ప్రతి ఒక్కడికి కళ, నా సొంత ఇంటి కళ అని ఉంటుంది. ఈ ఓఆర్ఆర్, RRR గాడ్ గివెన్ గిఫ్ట్ అంట, G³ అని. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చాక ట్రాఫిక్ కంజెషన్ ఎంత తగ్గిందని మనకు తెలుసు. ఇప్పుడు RRR వస్తే లోడ్ తగ్గిపోతుంది. జనరల్ సీఎం గారు ఏమన్నారు, సీఎం మోహన్ ఒక పాయింట్ చెప్పారు, అప్ టు సిటీ టు అప్ టు ఓఆర్ఆర్ ఈజ్ అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు RRR ఈజ్ సబర్బన్ ఏరియా, RRR టు తెలంగాణ బార్డర్ ఈజ్ రూరల్ ఏరియా. సో 3 భాగాలుగా విభజించారు. ఇప్పుడు ఏమవుతుందంటే వలసలు ఏవైతే ఉన్నాయో, ఒకటి తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్కి వస్తున్నారు, వాళ్ళు వెళ్ళట్లేదు. సంవత్సరానికి లక్షల్లో మంది ట్రావెల్ చేస్తున్నారు. అట్లనే రెస్ట్ ఆఫ్ ది ఇండియా ఎవరైనా గుజరాత్, ఇండియా అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ వీళ్ళందరూ కూడా వచ్చి 3 సంవత్సరాల పీరియడ్కి వచ్చి మళ్ళీ సెటిల్ అయిపోతున్నారు. సో అందుకని హైదరాబాద్ ఏంటంటే పాపులేషన్ పెరుగుతుంది. అండ్ హైదరాబాద్ ఈజ్ ఫ్రెండ్లీ సిటీ. ఏ లాంగ్వేజ్ అయినా బతుకుతారు, ఏ శాలరీ వాళ్ళు అయినా బతుకుతారు, ఏ కల్చర్ అయినా బతుకుతారు, ఏ లాంగ్వేజ్ అంటే ఫెసిలిటీస్ బాగున్నమాట. ఓవరాల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ 4 సిటీ వచ్చిన తర్వాత ఒక సౌత్ అంటే శ్రీశైలం అవే కాదు, మొత్తం ఎంటైర్ ఇంపాక్ట్ అనేది తెలంగాణలో ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది తెలిసి ఉంటుంది మీకు కూడా, సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఎవరైతున్నారు హైదరాబాద్ దేర్ సీయింగ్ యాజ్ సెకండ్ క్యాపిటల్ ఆర్ యూనియన్ టెరిటరీ. అదే ఒక క్యాపిటల్ కనుక అయితే కనుక వరంగల్ వరకు పెరిగిపోతుంది. అంటే హైదరాబాద్ టు వరంగల్ ఎన్ని కిలోమీటర్ ఉందో మీకు తెలుసు, 2.5 hours జర్నీ. ఇదంతా కూడా డెవలప్ అవుతుంది. ఢిల్లీ ఈజ్ పొల్యూషన్, మొత్తం పొల్యూషన్ తో ఫుల్ అయింది. బెంగళూరు ట్రాఫిక్ ప్రాబ్లం. ఏదైనా పాసిబిలిటీ ఉంది, మోర్ ఛాన్సెస్ టు హైదరాబాద్. అండ్ హైదరాబాద్ ఒకసారి వరల్డ్ లెవెల్లోనే ఈ సిటీ డెవలప్ అయిన తర్వాత ఇట్స్ ఐకానిక్ ల్యాండ్ మార్క్ బిల్డింగ్. అంటే దీంట్లో లేనిదంటూ లేదు. ఈకో ఫ్రెండ్లీ, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్, మెట్రో కనెక్షన్, అంటే ఏది అనుకుంటే అది ఉంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్టర్ కానీ, బయ్యర్ కానీ, రియల్టర్ కానీ అందరికి కూడా బెనిఫిట్, విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. దీన్ని ఎలా వాడుకుంటాం అనేది మన చేతిలో ఉందన్నమాట. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ వెరీ బెస్ట్ ప్లేస్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అయిపోతుంది. ఓకే ప్రసాద్ గారు, అంటే ఈ ప్రణాళికలన్నీ బాగున్నాయి, చాలా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే వాటికి సంబంధించిన అమలు విషయంలో ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఎలా కనిపిస్తున్నాయి? ముఖ్యంగా ఇప్పటికి HMDA ఉన్నప్పటికీ మరొక ప్రత్యేకంగా డెవలప్మెంట్ ఒక అథారిటీని ఏర్పాటు చేసింది, FCDA, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? దీని అమలుకు సంబంధించి ప్రభుత్వ కార్యాచరణ ఎలా కనిపిస్తుంది? అంటే HMDA వచ్చేసండి యాక్చువల్గా అది మొత్తం ప్లానింగ్, అప్రూవల్స్ ఇవి చేస్తుంది. ఇక్కడ ఏమైతుందంటే 30,000 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది.
సో ఇది ఇక్కడ ల్యాండ్ యూజ్ ప్లాన్ తయారు చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్ తయారు చేయాలి, డిపిఆర్స్ తయారు చేసి దాని తర్వాత మొత్తం కన్స్ట్రక్షన్ అనేది కూడా ఈ అథారిటీని డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మాత్రము చేస్తుంది. హెచ్ఎండిఏ అలా చేయదు. ఇక్కడ మాత్రం ఈ ఎఫ్సిడిఏ మాత్రం చేస్తుంది. దానికి ఆ సిటీ డెవలప్ చేయాల్సినటువంటి ఫండింగ్ అరేంజ్మెంట్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, అలాగే అన్ని అప్రూవల్స్ కూడా ఈ ఎఫ్సిడిఏనే తీసుకుంటుంది. దాని మూలంగా ఏమవుతుందంటే అండి, మిగతా చోట్ల హైదరాబాద్లో కానీ వేరే ఏరియాస్లో నేను ఇల్లు కొన్నా అనుకోండి, సైట్ కొన్నా అనుకోండి, దాని లీగల్ ఇష్యూస్ ఇవన్నీ చాలా తలకాయ లెప్పులు ఉంటున్నాయి. ఇక్కడ ఎఫ్సిడిఏ కట్టినటువంటి ఈ ఫ్యూచర్ సిటీలో అలాంటి తలకాయ నొప్పులు ఏమి ఉండవండి. రేరా అప్రూవ్డ్, అన్ని లీగల్ ఇష్యూస్ ఏమి లేవు, అండ్ నెట్ జీరో సిటీ అండ్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ బాధ్యతలన్నీ కూడా ఈ డెవలప్మెంట్ అథారిటీ చూసుకుంటుంది. కాబట్టి ఇది కొంచెం బరువు బాధ్యతలు చాలా ఎక్కువే అండి. ఇక్కడ హెచ్ఎండిఏతో కంపేర్ చేస్తే ఈ ఎఫ్సిడిఏకి మాత్రం చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. అంత ఈజీ కూడా కాదండి. ఇట్స్ నాట్ కేక్ వాక్, బట్ ఎస్ డైనమిక్ లీడర్షిప్ ఉంది కాబట్టి సీఎం గారు కానీ దాని తర్వాత అందరూ కూడా ఒక డెడికేటెడ్ వేలో వెళ్తున్నారు కాబట్టి దిస్ కెన్ బి డన్ వెరీ ఈజీలీ అండి. ఇప్పుడు అమరావతిలో ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్స్ ఇవన్నీ చేసి దే ఆర్ ఆల్సో గోయింగ్ ఇన్ స్పీడ్ వే. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ రైతుల దగ్గర ల్యాండ్ తీసుకోవటం జరిగింది. ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎఫ్సిడిఏ చేయగలదండి. అంటే ఫండింగ్ తీసుకురావటం, ఇంటర్నేషనల్ ఫండింగ్ తీసుకురావటం, అలాగే ఇండస్ట్రీస్ అందరికీ కూడా అంటే సింగిల్ పాయింట్ సోర్స్ ఏజెన్సీ అనేది ఎఫ్సిడిఏ అవుతుందండి. ఇక్కడ వీ నీడ్ నాట్ గో అక్కడికి వెళ్ళి బయట వాళ్ళ దగ్గర ఇక్కడ పర్మిషన్స్ అక్కడ పర్మిషన్స్ తీసుకురావాల్సిన అవసరం అనేది ఈ ఫ్యూచర్ సిటీలో ఉండదండి. అంతా రెడీగా ఉంది, రెడీ టు ఈట్. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఉన్న సమస్యలన్నీ కూడా ఇక్కడ ఫ్యూచర్ సిటీలో ఉండవండి మిగతా చోట్లతో కంపేర్ చేస్తే. అలాగే ఇండస్ట్రీలు కూడా చాలా సేఫ్ సెక్యూర్గా ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. సాయిరామ్ గారు, ఈ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు దానికి సంబంధించి వడివడిగా దాని కార్యరూపం దాల్చేందుకు అథారిటీ ఏర్పాటు ఇవన్నీ జరుగుతున్నాయి. మరోవైపు కనెక్టివిటీ కూడా అంటే మెట్రో ఫేజ్ 2, ఫేజ్ 2B ఇవన్నీ వస్తున్నాయి. మరొక వైపు రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ మెట్రో ప్రణాళికలు ఇవన్నీ కూడా వస్తున్నాయి ఒక్కసారిగా హైదరాబాద్కు సంబంధించి. ఇవన్నీ కూడా అంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని మీరు అన్నట్టు కొంత స్తబ్దుగా ఉందంటున్నారు కదా, దానికి ఆ స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏ విధంగా పుంజుకునేందుకు ఇవన్నీ ఉపయోగపడతాయి? అదే ఇప్పుడు అంటే మన రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వ్యక్తిగా చెప్తున్నాను, ప్లస్ ఒక కామన్ మ్యాన్ గా కూడా చెప్తున్నాను. అండ్ ఫ్రమ్ ద వ్యూ ఆఫ్ ద గవర్నమెంట్ ఆల్సో, ప్రతి సైడ్ ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే దే వాంట్ ద డెవలప్మెంట్ అండి. దే వాంట్ నో ఏదైనా అవ్వండి, నా సిటీ, నా రాష్ట్రము, నా దేశం డెవలప్ అవుతానే ఉండాలనేది మన ఇచ్చ. ఎందుకంటే మనకేంటంటే ద పాజిటివిటీ కావాలా. లక్కీగా ఇక్కడ ఏమైందంటే ఈ రోజున ఈ గవర్నమెంట్ న్యూ డెవలప్మెంట్ తెచ్చేస్తా ఉంది. న్యూ వాట్ దట్ రూల్స్, న్యూ టైప్ ఆఫ్ సిస్టమ్స్, న్యూ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హెచ్ఎండిఏ వచ్చినప్పుడే అబ్బా 16 ఆ టైంలో ఇట్స్ ఒక భూమ్ లాగా అబ్బా మెట్రోపాలిటన్ వచ్చేసింది, ఇంకా బాగా ఇదవుతుంది అన్న ఒక మూమెంట్ వచ్చింది ఆ రోజున. దాని తర్వాత మళ్ళీ మనం చూస్తే ఈ రోజున మళ్ళీ కొత్త అథారిటీ వచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తుందంటే ఎక్స్ట్రా ప్రతి 11 జిల్లాలని కలుపుతూ 11 డిస్ట్రిక్ట్స్ కలుపుతూ మళ్ళీ ఒక డెవలప్మెంట్ అథారిటీని మళ్ళీ తెస్తామని చెప్తుంది. ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అండి. ఇవన్నీ పాజిటివే. నేను ఇందాక చెప్పింది ఏంటంటే స్తబ్దు పీరియడ్ అయిపోయి నౌ ఇట్ స్టార్టెడ్. రియల్ ఎస్టేట్ ఒకసారి ఇట్లా అనింది అంటే ఇంకా మనమే తీసుకెళ్తాం దాన్ని. ఎందుకంటే మనం ఇన్వెస్టర్స్. మిగతా ఇప్పుడు రిమైనింగ్ అదర్స్ చూస్తే షేర్స్ చూడండి, గోల్డ్ చూడండి, గోల్డ్ కొనలేని రేట్లో పోతా ఉంది. షేర్స్ ఎవ్రీ డే ఇట్ ఈస్ ఫాలోయింగ్. ఇట్ ఈస్ అండ్ ఇట్స్ దట్ ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఆ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టర్సే డిఫరెంట్ ఉంటారు. రియల్ ఎస్టేట్ అంటే ప్రతి ఒక్కళ్ళు, ఒక కామన్ మ్యాన్ నుంచి ప్రతి ఒక్కళ్ళు, ఒక ప్లాటా, ఒక ఫ్లాటా, ఒక విల్లానా, ఒక ల్యాండా, లేదు ఏకర్సా, లేదు ఫార్మ్ ల్యాండా, లేదు రిసార్టా, ఇట్లా we have n number of channels where everyone can shoot. అట్లా
ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ పాజిటివిటీతో ఫ్యూచర్ సిటీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ వన్ కెటలిస్ట్. ఈ కెటలిస్ట్ తో హోల్ హైదరాబాద్ విల్ యాక్టివేటెడ్. అందుకని ఇందా చెప్పాను నేను, షామీర్పేట ఇప్పుడు మొన్న సీఎం గారు యాదగిరి గుట్టకెళ్ళినప్పుడు కూడా వడదట దీన్ని ఇంత డెవలప్ చేస్తున్నాము, దీనికి ఇంత దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ వీఆర్ వడదట హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వీఆర్ అలాటింగ్ ఫర్ ద వడదట అప్రోచ్ రోడ్ నుంచి మెట్రో నుంచి ఇట్లా ఇవన్నీ కలిపితేనే ఈ పాజిటివిటీ ఏది ఫ్రమ్ ద అవర్ సైడ్ అండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. ఇంకొకటి కూడా నేనేం చెప్తానంటే ఈ కొత్తగా వచ్చే డెవలప్మెంట్స్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏది టాప్ స్టైల్లో ఉందో, ఏది యూ టేక్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ తీసుకుంటే, బికాస్ ఆఫ్ ఐఎమ్ ఇంటూ రియల్ ఎస్టేట్ అండ్ వీ డూ ఆల్ హెచ్ఎండి అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవ్డ్ ఓన్లీ. అట్లా మేము చేసినప్పుడు మాకు తెలుస్తా ఉంది, అబ్బా ఇంత పర్ఫెక్ట్ గా చేస్తే, ఇంత డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా ఉంటే ఏ క్లయింట్ అయినా దే డోంట్ థింక్ అబౌట్ రూపాయి పెరుగుతుందా తగ్గుతుందని ఆలోచించరండి. అమౌంట్ ఉంది, మంచి అప్రూవ్డ్ లేఅవుట్, అప్రూవ్డ్ కంపెనీస్, ఆ గవర్నమెంట్ పాజిటివ్ గవర్నమెంట్, లెట్ us go to హైదరాబాద్, లెట్ us ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్, ఆ ఫీలింగ్ వస్తుంది. ఓకే, రామేశ్వరరావు గారు, అంటే ఈ ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ ఇవన్నీ చెప్తున్నారు. అంటే అసలు ఇలాంటి కాన్సెప్ట్స్ ప్రపంచంలో ఇలాంటి నగరాలు కొత్తగా ఏర్పడ్డాయా? అక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన అనుభవాలు, ఎందుకంటే ఇది ఒక ఫ్యూచర్ దీనిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా ఉన్నాయండి. ఎందుకంటే మనం స్లోగా అంచెలంచెలుగా నేను చెప్పిన డెవలప్ అవుతున్నాం. ఇందాక సార్ ఒక మాట అన్నారు, ఇప్పుడు అప్రిషియేషన్ గురించి మాట్లాడారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడారు, తర్వాత సేల్స్ గురించి సంబంధించింది కరెక్ట్. చాలా మంది డిఫరెంట్ గా చూస్తున్నారు. సేల్స్ డమ్మాలు అవడం వేరు, సేల్స్ తగ్గింది అనడం వేరు. అంటే నా ఉద్దేశంలో జనవరి 24 సంవత్సరంలో 38,000 కోట్లు రఫ్ రెవెన్యూ వచ్చింది గవర్నమెంట్కి. అదే జనవరి 25లో 45,000 కోట్లు వచ్చింది. రిజిస్ట్రేషన్ పెద్దగా పెరగలేదు. సైజ్ ఆఫ్ ద టికెట్ సైజ్ అంటాం, 50 లక్షల రూపాయల కంటే ₹1,00,00,000 వాళ్ళు ఎక్కువ కొన్నారు, అందుకని వాల్యూ పెరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎక్స్పెక్టేషన్, మీరు రాజమౌళి గారు సినిమా చూసారనుకోండి, 5 years తీస్తాడు, ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ సినిమా ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఆ డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్ ఉండదు. అదే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాగానే మంచి భూమి ఉంది, అంటే ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్, MA&UD డిపార్ట్మెంట్ ఆయన దగ్గరే పెట్టుకున్నారు. సో హీ హ్యాజ్ ఎ సర్టన్ ప్లాన్. మనం ఇప్పుడు మాట్లాడుతాం కోకోపేట, 10-15 సంవత్సరాల క్రితం ఆయన ల్యాండ్ డీలింగ్ చేసిన అనుభవం ఉంది. సో డెఫినెట్లీ విజన్ ఈస్ వెరీ బిగ్. అండ్ నేను చెప్పినట్టు ఫిగర్స్ ఇప్పుడు మే, జూన్లో, డిసెంబర్ 2024 నుండి కొద్ది పికప్ అయింది. అంతకుముందు కొద్ది మేబీ సార్ ఒప్పుకుంటారు, లాస్ట్ 3-4 years కొద్ది 3-4 months అన్ని గ్రోత్ కొద్ది పెరిగింది. సో దానివల్ల ఏదంటే జనాల్లో కూడా రే ఆఫ్ హోప్ పెరుగుతుంది, హోప్ అనేది. ఎందుకంటే డే బై డే జీరో అయితే అవ్వట్లేదు. సో ఫ్యూచర్ లో కూడా ముందుకెళ్లే అవకాశం చాలా పుష్కలంగా కనిపిస్తాయి. డెఫినెట్ గా వీ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్, నేర్చుకుంటాం. అండ్ ఇండియా, చైనా, జపాన్ చూస్తే దే ఆర్ థ్రెట్ టు ది US. ఇప్పుడు చూసుకుంటే మన పాకిస్తాన్ యుద్ధంలో పహల్గామ్, మన పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ జవాబు చెప్పలేదు. మీరు చూస్తే రెస్ట్ ఆఫ్ ది ఇండియా చెప్పింది వాట్ ఈస్ ఇండియా, వాట్ ఈస్ ఇండియన్ స్ట్రెంగ్త్, అండ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్లీ ఇట్స్ మచ్ బెటర్. ఓకే సార్. ఓకే, ప్రసాద్ గారు, ఒక ప్లానింగ్ నిపుణులుగా చెప్పండి సార్, ఈ మొత్తం ఈ ప్రణాళిక ప్రకారం అక్కడ ఉండే ఏ విధంగా రాబోతుంది? అంటే ఇంకా ఇతర ప్రపంచంలో ఇతర నగరాల్లో కొత్తగా ఏర్పడినటువంటి వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు, ఎందుకంటే మనం రీసెంట్ గా వచ్చిన కొత్త హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్యలు రకరకాలు కనిపిస్తున్నాయి ఇప్పటికీ. అలాంటివన్నీ భవిష్యత్తులో రాకుండా ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే హైదరాబాద్లో ఎందుకు ట్రాఫిక్ సమస్యలు ఇంకా తగ్గలేదంటే అండి, లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెట్రో ఉన్నా సరే లేదు. అది ట్రబుల్ అనేది కొంచెం ఉంది అక్కడ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇష్యూస్ హైదరాబాద్లో. అండ్ అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈవెన్ డైరెక్ట్గా ఈ రోజున అంటే రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీకే మెట్రోని కనెక్టివిటీ చేస్తున్నారు. అండ్ ట్రాఫిక్ పరంగా ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్య రీజనల్ రింగ్ రేడియల్ రోడ్స్ ఇవన్నీ కూడా ఉండి ఏమవుతుందంటే అండి ఇక్కడ మనకి రోడ్డు కనెక్టివిటీ, స్మార్ట్ మొబిలిటీ అనేది చాలా ఈజీ అవుతుంది. దాంతో ఏమవుతుందంటే ట్రాఫిక్ సమస్యలు అనేది మిగతా చోట్లతో చూస్తే అంటే చాలా మొబిలిటీ, స్మార్ట్ మొబిలిటీతో ఉంటుంది ఈ ఫ్యూచరిస్టిక్ సిటీ. రెండోది వీరు మిగతా కంట్రీస్ కంపారిజన్ అడిగినప్పుడు ఈ సిటీస్ అన్ని కూడా ఎలా కట్టారంటే వాళ్ళు ఆ పరిస్థితులకు అనుకూలంగా కట్టారు. కానీ ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అంటే నెట్ జీరో అనేది అంటే ఎనర్జీ న్యూట్రలైజ్డ్ సిటీ అనమాట. అంటే ఫస్ట్ టైం ఇన్ వరల్డ్ దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. ఐ థింక్
ప్రపంచంలోనే 2వ 3వ సిటీస్కి ఈ కాన్సెప్ట్స్ అడాప్ట్ చేస్తున్నారు. ఇండియాలో మొదట అవుతుంది. ప్రపంచంలో 4-5 ప్లేసుల్లో ఈ ఫ్యూచర్ సిటీ ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే, నెట్ జీరో ప్రిన్సిపల్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ప్రపంచంలోనే 10వ స్థానం లోపల ఉంటుంది, ఎందుకంటే గ్యారంటీగా. అండ్ ఇక్కడ లివబుల్ కండిషన్స్ కూడా బెటర్ గా ఉంటాయండి మిగతా సిటీస్ తో కంపేర్ చేస్తే, ఇప్పుడు డెవలప్ చేసిన సిటీస్ తో కంపేర్ చేస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఫ్యూచర్ సిటీ అనేది ఒక పేరుకు తగ్గట్టుగానే ఒక భవిష్యత్తుకు ఆశా కిరణంలా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణకు, దేశానికి ఒక గేమ్ చేంజర్ గా ఉంటుందని నేటి నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని.